guys, welcome back to my channel. Hey guys, welcome back to my channel. So this is a sudden vlog. So ఇప్పుడు నైట్ టైం ఎంత అవుతుంది తెలుసా? సో గైస్ నైట్ టైం వచ్చేసి 12:18. సో నేను ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు విలేజ్, నాట్ విత్ మై పేరెంట్స్, విత్ మై అమ్మమ్మ అండ్ టికు. సో ఏంటంటే నా లైఫ్లో ఇప్పటి వరకు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో లైక్ ఒక్క డే కన్నా నేను ఎక్కువ పడుకుంది లేదు. నైట్ మార్నింగ్ వెళ్ళినా నేను మళ్ళీ నైట్ వచ్చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు మమ్మీ డాడీ దగ్గరనే పడుకోవడం అలవాటు, వాళ్ళ దగ్గరనే ఉండాలి, నాకు వాళ్ళ కళ్ళ ముందు ఉండాలి బేసికల్. అట్లాంటిది ఈరోజే ఇట్ వాస్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. సో అట్లాంటిది ఐఎమ్ గోయింగ్ టు విలేజ్ టుమారో. రేపు మార్నింగ్ 5:30కి బస్ ఉంది. అండ్ యా, ఆల్సో ఫస్ట్ టైం నేను విలేజ్కి ఆఫ్టర్ 20 years, మేబీ 20 or 19 years నేను బస్లో ఊరికి వెళ్తున్నాను అనమాట. అది కూడా ఆర్టీసీ బస్లో. మేమైతే కార్, సో ఎప్పుడైనా డాడీతో మమ్మీతోనే కాబట్టి కార్లో వెళ్తాము. కానీ దిస్ ఈజ్ సమ్వాట్ డిఫరెంట్, అమ్మతో కాబట్టి మేము బస్లో వెళ్తున్నాము రేపు మార్నింగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి లైక్ హౌ ఐ విల్ బీ ఇన్ ద విలేజ్. నేను ఉండగలుగుతానా లేనా, నేను ఇంకా మా అమ్మతో ఇంకేమేమి చేస్తా, మా డిగ్గుతో ఇంకేమేమి చేస్తా, అవన్నీ మీకు వ్లాగ్లో షేర్ చేస్తా. అండ్ యా, ఐఎమ్ ఆల్సో బిట్ ఎమోషనల్. ఎందుకంటే నాకు మా డాడీని చూడకుండా నేను ఉండలేను, ఒక్కరోజు కూడా నేను ఉండలేను. అట్లాంటిది ఐ థింక్ 4 days నేను ఏమేమి చేస్తున్నా అండ్ మా ఊర్లో ఏమవుతుందని వెళ్తున్నా అవన్నీ మీకు ఈ వ్లాగ్లో షేర్ చేస్తా. సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళండి చూడండి, గో సబ్స్క్రైబ్. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తాను అనమాట. సో యా, లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. సో గాయస్, బేసికలీ నా రూమ్ చాలా మెస్ ఉంది. ఇట్స్ నైట్ 12:30 AM. సో బట్టలు అన్నీ ప్యాక్ చేసుకుంటున్నా ఇప్పుడు. సో చూడండి, సో చాలా గలీజ్ ఉంది నా రూమ్. సో ఇప్పుడు అవన్నీ ప్యాక్ చేసుకొని నేను మార్నింగ్ వరకు సెట్ అయిపోవాలి. నేను నైట్ 12:30కి కూడా ఫ్రెష్గా ఉన్నా గైస్. సో యా, లెట్స్ ప్యాక్. సో గాయస్, మీరు నమ్ముతున్నారో లేదో చూడండి, ఇట్స్ 12:23 AM, ఫ్రైడే 23rd May అనమాట. సో ఈ టైంలో నేను బట్టలు చదువుకుంటున్నా. సో గాయస్, ఫైనలీ అంతా ప్యాక్ చేసేసుకున్నా అండ్ చాలా టైర్డ్గా. అండ్ సో మార్నింగ్ మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తా. అంటిల్ దెన్, గుడ్ నైట్. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఐమ్ ఆల్ సెట్ టు గో. నా బ్యాక్ ప్యాక్ కూడా అంతా రెడీ ఉంది. అండ్ చాలా నిద్ర వస్తుంది. బట్ యా, సో గైస్, ఇట్స్ మార్నింగ్ 5:30. మా మమ్మీ ఆల్రెడీ లేసారు, మా డాడీ కూడా లేసారు. యా, హాయ్ మమ్మా. దిగు హాయ్. So guys, just now came to bus stop, Dilshuk Nagar bus stop. First time after 19 years.
టిగ్గు చాలా హ్యాపీ ఉన్నాడు గైస్. సో మార్నింగ్ 6 అవుతుంది. సో మేము 10 వరకు హైదరాబాద్ వెళ్తాం అనుకుంటాం, చూడాలి. So guys, finally at Zairabad bus stop. So bus change అయినాం ఇప్పుడే. టైం 10 అవుతుంది. మార్నింగ్ 6కి వెళ్తే 10కి వచ్చినాం అన్నమాట. చాలా టైర్డ్ అయిపోయినా గైస్. సో గైస్ బస్ చేంజ్ అయినాం. చూడాలి ఇప్పుడు ఎంత టైం పడుతుందో మళ్ళీ. I think ఇంకొక 1.5 hours మేబీ రీచ్ అవ్వడానికి. లెట్స్ సీ. I miss my mommy daddy. బాగుంది, మంచిగా వస్తుందా? ఏ ఊరు తాత అనేది? యాదపల్లి. ఏడా మరి సంగం జర దిగలే. ఓ ఎక్కినావా? ఇప్పుడు వేరే ఊరికి పోతున్నావా? హాయ్ చెప్పవా? సో గాయ్స్ తాత వెళ్ళిపోయిండు, బాయ్ చెప్పండి ఇప్పుడే. నేను డిక్కు చాలా టైర్డ్ అయిపోయినాను గాయ్స్ లిటరల్లీ. ఇంకా మా ఊరికి ఇట్స్ 11:30. మార్నింగ్ 6కి వెళ్తే 11:30 అవుతుంది. ఐ థింక్ నేను 12-12:15 వరకు మా ఊరు ఉంటా. యా, లిటరల్లీ సో టైర్డ్ గాయ్స్. ఇది మా ఊరు. హాయ్ రిక్కు, హ్యాపీ గైస్. ఎండ కొడుతుంది చాలా. ఇప్పుడు అయినా వచ్చేసినాం. అమ్మ ఒక బ్యాగ్ ఇయ్యే. 11:30 సారీ 12. 5:30 గంటలు గాయస్. అమ్మ ఎండ చాలా కొడుతుంది. మా అమ్మమ్మ ఏం చేస్తుందో ఫస్ట్ పోగానే ఏమైనా చేస్తే తిని ఫ్రెష్ అప్ అయ్యి కూర్చోవాలి ఇంకా అంతే. సో గాయస్ ఫైనల్లీ వచ్చేసినాం ఇంటికి. సో యా, ఏయ్ నైస్. చూడండి గైస్, రావడమే స్టార్ట్ చేసేసిండు డిగ్గు. ఇంకా వాడికి ఊర్లో ఉండడం అంటే చాలా ఇష్టం. డిగ్గు హాయ్. ఇది వచ్చేసినాం ఫైనల్లీ. డిగ్గు చూసారా, రావడమే స్టార్ట్ చేసేసిండు. ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసి ఇంకా తర్వాత ఏం చేస్తాం అనేది చూపిస్తాం. సో గాయ్స్ లంచ్ చేసి కాసేపు పడుకున్నాం. చాలా పడుకున్నాం యాక్చువల్లీ, బికాస్ చాలా టైర్డ్ అయిపోయినాం కదా. ఐ థింక్ 2 o'clock to 5 o'clock పడుకున్నాం. ఇప్పుడు 5:30 అవుతుంది. సో అమ్మమ్మ కొంచెం బయటికి వెళ్ళి వద్దామన్నారు. సో వెళ్ళేసి వస్తాం. మేము బయటకు వెళ్తున్నాం. ఎక్కడికో చూడండి మీరు. నిండిందా? నిండలేదు ఇంకా. హీస్ వెరీ రెస్పాన్సిబుల్ మడికు. వస్తున్నామమ్మ. సో గాయ్స్ బయటికి వెళ్ళేసి వస్తాం. ఇప్పుడు కనిపిస్తుంది మడికు. డాగ్ వస్తుందంట.
సో అందరు కనిపిస్తున్నారు. అమ్మమ్మ మాట్లాడుతుంది. మా డిగ్గు ఫేమస్ గైస్ పిప్పడిపల్లిలో. ఇలా ముచ్చట్లు వీళ్ళకి అవుతున్నాయి గైస్. అంతే, ఇంకా ఒక్కసారి ఊర్లోకి అడుగు పెడితే కథం. ఇంకా ప్రతి ఒక్కళ్ళు కలవడం, మాట్లాడడం అదే అవుతుంటుంది. ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు వస్తున్నారు వీళ్ళు ముచ్చట్లాడి. అంటే యాక్చువల్లీ మా అమ్మమ్మ జొన్నలు తీసుకొస్తుంది. మేము అమ్మమ్మ జొన్నలు తీసుకొస్తుంది. అమ్మమ్మ ఇటు రోడే లేదే, రోడే లేదు కదనే. ఎట్లా వాము. సో ఇప్పుడు ఆ అమ్మమ్మ జొన్నల్ని గిర్నీకి ఇస్తున్నాం అనమాట. అమ్మమ్మ ఏదో ఒక స్పెషల్ ఏం జొన్న రొట్టెలు చేస్తాం అమ్మమ్మ. చూడండి గైస్ ఎట్లుందో మొత్తం ఇందులో నడిపిస్తున్నాం. మనకి హైదరాబాద్లో అయితే లైక్ ఎక్కడంటే అక్కడ ఉంటాయి. ఇక్కడ ఇంకా ఊరు నడుచుకుంటూ పోయి గిర్ని పట్టియాలి మనం. మళ్ళీ ఇంకొకరు కలిసినారు గైస్. అమ్మో గైస్ మొత్తం నచ్చి ఇప్పుడు ఒక రోడ్డు దగ్గరికి వచ్చినాం. నువ్వు ఊరంతా తిరుగుతావు కదరా, నీకు తెలియదా? రాలేదా? ఓకే, అక్కడ ఎక్కడనో ఉంది గైస్ మా ఇల్లు. అక్కడ నడుచుకుంటూ వచ్చినాం జస్ట్ ఫర్ గిర్నీ. గిర్నీ వచ్చేసినాం. ఈవినింగ్ టైంలో అందరు అట్లా కూర్చుంటారు గైసి. మా ఊర్లో మంచిగా కూర్చొని ముచ్చట్లు వేస్తారు. చూడండి అందరు నన్నే చూస్తారు. పిప్పడిపల్లి చర్చ్. సో చర్చ్ది నేను మళ్ళీ సపరేట్ వ్లాగ్ తీస్తాను, అప్పుడు మీకు డీటెయిల్గా చూపిస్తాను. అయ్యా మంచిగా అయింది కదా అమ్మమ్మ చర్చ్, కలర్ అనిపిస్తుంది. సో గాయస్ షాప్కి వెళ్ళి ఈవినింగ్ కావాల్సిన ఐటమ్స్ టీ, కర్డ్, ఇంకా నైట్కి కర్డ్, చిల్ వాటర్ బాటిల్. మనకి ఇక్కడ వాటర్ బాటిల్స్ నార్మల్ ఉంటాయి కదా, నాకేమో చాలా చిల్ అలవాటు. సో చిల్ బాటిల్ తీసుకున్న ఒకటి. అండ్ నీకు చాక్లెట్స్ తీసుకున్నాడు. నీ చాక్లెట్స్ ఏమన్నా అందులోనే ఉన్నాయా? ఉన్నాయా? ఓకే. సో గాయస్ ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడు టీ టైం. ఓకే, అమ్మమ్మ పాలు వేడి పెట్టిన తర్వాత టీ చేసి ఈవినింగ్ టైం చిల్ టైం. మా మమ్మీ, మా డాడీ, పిన్ని వాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఎవరు లేకపోయేసరికి కొంచెం కదా మమ్మ వాళ్ళందరూ ఉంటే హ్యాపీ ఉంటుండే. ఇంకా ఇప్పుడు కొంచెం ఖాళీ ఉంది. ఇంకా మా అమ్మ వాళ్ళు, డాడీ వాళ్ళు అందరూ ఉంటే అసలు ఆ వైబే వేరు. ఇంకా వచ్చిందండి చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి కొంచెం మీకు డల్గా అనిపించి ఉండొచ్చు. నాకు కూడా చాలా కొంచెం అది అనిపిస్తుంది. ఎందుకంటే అదే ఏం చేస్తుంది హ్యాండ్ వాష్. సో మా డే 1 ఇట్లా అవుతుంది. సో డే 2, డే 3 డిఫరెంట్ సపరేట్ బ్లాగ్తో చూపిస్తాం. సో బేసికలీ మేము ఊరికి వస్తే బిస్కెట్స్ అవన్నీ ఏం తినము. ఇంకా ఊరంటే మాకు చాయ్, బన్. సో అమ్మమ్మ బన్ తీసుకొచ్చింది. అమ్మమ్మ బన్ తీసుకొని వచ్చింది. బన్ మనకి ఇప్పుడు ఇవే బన్స్ చాలా ఓవర్ రేటెడ్ అయిపోతున్నాయి హైదరాబాద్లో. మస్కా బన్, చెస్కా బన్, కేఫీ లోఫర్ అంతా. అదే మనం ఊరికి వస్తే అసలు ఏ బన్స్ కూడా పనికిరావు అనమాట. అంత టేస్ట్ ఉంటుంది.
ఏం చేస్తున్నారా? ఓకే. అసలు వెదర్ చాలా బాగుంది కదా దిక్కు. అసలు ఎండ ఎక్కువ కొడుతుంది అనుకున్నాం కానీ ఎండ కొడుతుంది కానీ చల్లగాలి వస్తుంది, చాలా చల్లగా వస్తుంది. ఇంటికి నీకు బోర్ వస్తుందా? ఎందుకు రూయి లేదా? బబ్లన్న, ప్రీతక్క, రూయి, పెద్దాడి, పెద్ద మమ్మీ, మా పిన్ని వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, మా మమ్మీ డాడీ ఎవరు లేరు కదా, కొంచెం బోర్ వస్తుంది. నేను బేసికల్ ఏమనుకున్నా అంటే నేను మా మమ్మీ డాడీ వదిలి ఎక్కడికి రాను. సో అరే వీడు చాలా సతాయిస్తున్నాడు గైస్. ఏమనకు నాన్న, సాఫ్ట్గా ఉందా ట్రైపాడ్? ఓకే. నేను ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అనమాట. అంటే నేను ఉండాలి 3 days 4 days ఉండాలి. ఊకే మమ్మీ డాడీతో, మా మమ్మీ అదే అంటారు, ఊకే ఇంట్లో ఉండొద్దు, బెటర్ యూ షుడ్ గో అవుట్, యూ షుడ్ ఎక్స్ప్లోర్ అంటారు. సో సరే ఫస్ట్ జర్నీ కదా, ట్రై చేద్దాం. ఆఫ్టర్ 19 years నేను బస్ ఎక్కిన ఊరు బస్. కాలేజ్కి అయితే నార్మల్ ఆర్టీసీ వెళ్ళిపోతా ఉప్పల్ వరకు. ఊరికి అయితే ఇన్ని hours ట్రావెల్, 6 hours ఆల్మోస్ట్. సో బస్ జర్నీ లైక్ ఇట్ వాస్ సో టయర్డ్. అన్నీ యాక్టింగ్ గైస్ వీడు. సో డిగ్గు మేకలు చూస్తాడంట. సో వాడిని మేకల దగ్గర తీసుకెళ్ళాలి. వాడికి మేకలు అంటే చాలా ఇష్టం. డిగ్గు, యు లవ్ గోట్? టైం ఐ థింక్ 7:30, కానీ ఏదో నైట్ 9 అవుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ చిన్న మేకపిల్ల, చిన్న మేకపిల్లలు కదా ఇవి. చూడండి. సో గైస్ అట్లా వాక్ చేస్తున్నాం ఇద్దరం చీకట్లో. ఇట్లా పెట్ట షాప్కి వెళ్ళేసి వీడికి ఐస్ క్రీమ్ కావాలంట. ఐస్ క్రీమ్ కొనిపించి మా అక్క కూడా తీసుకుంటుంది ఫ్రెండ్స్ అట్టిడు వీడు. ఓకే తీసుకొని వెళ్తాం. చెప్పిన సో గైస్ ఇంకా ఫైనల్లీ బిల్డింగ్ మీద పడుకుంటున్నాం. అంటే చల్లగా ఉంది కదా గాలి. సో ఇక్కడితో ఈ డే 1 వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నా. సో డే 2 వ్లాగ్ మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తా. ఓకేనా? సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బాయ్.